బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. కంటైన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాసనందిత అసూలు బాసారు. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో లాసనందిత అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అతని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి అయితే తరలించారు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాసనందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడడం కూడా జరిగింది. గతంలో కూడా లిఫ్ట్ లో కూడా ఒకసారి ఇరుక్కున్నట్టుగా కూడా తెలుస్తోంది. దాదాపు 2 సార్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు, కానీ ఈసారి ప్రమాదం నుంచి బయటపడలేకపోయారు లాసనందిత. అప్పటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జి సాయన్న అకాల మరణంతో కంటోన్మెంట్ టికెట్ ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో అప్పట్లో టికెట్ కోసం అనేక మంది నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఏకైక ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్. దాంతో ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు టికెట్ నాకంటే నాకు అని ప్రచారం చేసుకున్నారు. కానీ చివరకు ఎమ్మెల్యే టికెట్ సాయన్న కుమార్తె లాసనందితకే దక్కింది. ఎన్నికల్లో లాసనందిత కేసీఆర్ మాట నిలబెట్టింది. భారీ మెజార్టీతో విజయం సాధించింది. అయితే రోడ్డు ప్రమాదాలు ఆమెను నీడలా వెంటాడాయి. ఇటీవలే నల్గొండ సభకు వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ కు గురై తీవ్ర గాయాలతో బయటపడింది. ఆ ప్రమాదం గాయాలు మానకముందే లాస్య మరో ప్రమాదానికి గురై ఏకంగా ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఎమ్మెల్యే లాసనందిత స్పాట్లోనే ప్రాణాలు విడిచారు. బీఆర్ఎస్ నేత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కొన్ని రోజుల క్రితం కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. నల్గొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తూ ఉండగా నార్కెట్పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యనందిత తలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో ఎమ్మెల్యేతో పాటు ఆమె సోదరి నివేదిత, 2 గన్మెన్లు కూడా ఉన్నారు. ఎమ్మెల్యే లాస్యనందిత మరణానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు మన ఓఆర్ఆర్ మీద ప్రమాదం జరిగింది, ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ఏదైతే ఉందో అది డివైడర్ ని ఢీకొట్టడం జరిగింది. ఎమ్మెల్యే లాస్య అక్కడికక్కడే స్పాట్ లో మరణించడం జరిగింది. దీన్ని చాలా తీవ్రమైన విషాదంగా మనం పేర్కొనవచ్చు. ఈ అతి చిన్న వయసులోనే లాస్య మరణించడం అనేది ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల్లోనూ అటు వాళ్ళ అభిమానుల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. పద్మ, అదే శ్రీనివాస, ఎమ్మెల్యే లాస్యనందిత ఎక్కడికి వెళ్తున్నారు ఎర్లీ మార్నింగ్? అసలు తను వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్తున్నట్టయితే సమాచారం ఉంది. మనకి పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది. అయితే గతంలో కూడా తను ప్రమాదానికి గురైనట్టు మనకు తెలుసు. నల్గొండ సభకు కేసీఆర్ నల్గొండ సభకు వెళ్ళొస్తున్న సందర్భంలో ఆమె ఇటీవల ప్రమాదానికి గురైంది. అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడింది లాస్య. అయితే ఈసారి తనను ప్రమాదం వెంటాడడం అనేది
చాలా విషాదంగా మనం చెప్పవచ్చు పద్మ. అయితే ఆమె ప్రయాణిస్తున్న కారులో డ్రైవర్ ఆమెతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఆమెతో పాటు ఆమె పిఏ ఆకాష్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. పిఏ ఆకాష్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. దాంతో వాళ్ళిద్దరిని కూడా హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించినట్టు సమాచారం ఉంది పద్మ. అయితే లాస్య నందిత మనం చూసుకున్నట్లయితే కార్లో ఫ్రంట్ కూర్చున్నట్టుగా తెలుస్తుంది కదా, మరి ఎయిర్ బెలూన్స్ అయినా ఓపెన్ కాలేదు, అసలు ఏం జరిగింది అసలు ప్రమాదంలో? అంటే మిగతా వాళ్ళకి కొంచెం గాయాలైనవి కానీ తిన స్పాట్లోనే చనిపోయారు కాబట్టి అసలు ఏం జరిగి ఉండవచ్చు అంటారు అసలు అక్కడ? అయితే ఇక్కడ అనుకోకుండా లాస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. దాంతోనే ఆమెకి తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడికి మరణించినట్టు మనకు తెలుస్తుంది పద్మ. అంటే ప్రస్తుతానికి ఆమె పిఏకి కావచ్చు డ్రైవర్ కన్నా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రజెంట్? వాళ్ళకి తీవ్రంగా గాయాలైతే అయినాయి. వాళ్ళ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వాళ్ళని తరలించడం జరిగింది. ఓకే, అంటే ఈ ప్రమాదానికి ఎస్పెషల్ కారణం ఏదని చెప్పుకోవచ్చు అసలు పర్టికులర్ గా? అంటే దీనికి కారణం నిద్ర మత్తులో డ్రైవర్ డ్రైవింగ్ చేయడం అనేది ప్రమాదానికి గల కారణం అని చెప్పొచ్చు. దాంతో పాటు ఈ లాస్ట్ ఇయర్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల తను ప్రమాదానికి గురయ్యి తీవ్ర గాయాలయ్యి స్పాట్ లోనే చనిపోయినట్టు మనకు తెలుస్తుంది. నిద్రమత్తుతో పాటు అతివేగంగా కారు ప్రయాణంలో ఉండడం వల్ల ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే రోడ్డు ప్రమాదాల కంటైన్మెంట్ దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్య కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అతి ప్రమాదం. ఇక ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ కి అయితే తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. అదే కారులో డ్రైవర్ తో పాటు పిఏ కూడా ఉన్నట్లయితే సమాచారం అందుతోంది. అతనికి కూడా తీవ్ర గాయాలయ్యే ప్రజెంట్ వారు చికిత్స పొందుతున్నట్లయితే సమాచారం అందుతోంది. మొత్తంగా సమాచారం అందుకున్న పోలీసులు అయితే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు అయితే చేపట్టారు. గాయపడిన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కూడా తరలించినట్లుగా తెలుస్తుంది. ఇటీవలే లాస్య నందిత కేసీఆర్ నిర్వహించిన చెలో నల్గొండ సభలో పాల్గొని తిరిగి వస్తుండగా కూడా లాస్య నందిత రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే త్రుటిలో అయితే తప్పించుకున్నారు. గాయాలతో బయటపడ్డారు. గతంలో కూడా లిఫ్ట్ లో కూడా ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది. ఒకసారి లిఫ్ట్ ఆగిపోయింది, డోర్లు బదులు కొట్టి కూడా రక్షించారు. ఆమెను అప్పట్లో 2 సార్లు ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డారు లాస్య నందిత. కానీ ఈసారి ఆ పరిస్థితి లేకుండా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే నెలకొంది.